నంద్యాల జిల్లా పాణ్యంలో ఎమ్మెల్యే కాటకాని రాంభూపాల్ రెడ్డి అండతో అనుచరులు భూ కబ్జాలతో రెచ్చిపోతున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత గారు. గారు వెంకటరెడ్డి దూపాడు గ్రామ సర్వే నెంబర్ 139లో 10 ఎకరాలు జగనన్న ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అయితే ఈ సర్వే నెంబర్ గల పొలం అక్కడ లేదని, ప్రభుత్వ భూమి కాదని అధికారులు చెప్తున్నారు. మీరు విచారణ పెడితే బాధితులతో మేం రావడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. చివరికి మసీదులకు చెందిన వక్ఫ్ భూములు కూడా వదలడం లేదన్నారు. ముఖ్యంగా గోరుగల్లి రిజర్వాయర్ను పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 115 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. కనీసం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1,50,00,000 మాత్రమే శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా కాంట్రాక్టర్కు పైసలు రాక ఈ రోజుకు నామకవాస్త పనులు చేయడం వల్లనే మళ్ళీ రెండోసారి కూడా గండిపడడం జరిగింది. ఎక్కడ చూడు మీరు పట్టాలు ఇవ్వడము, మళ్ళీ దానిపైన సీల్ వేయాలి, నంబర్ వేయాలి అని మళ్ళీ వాళ్ళ పట్టాలు వెనక్కి తీసుకోవడం, అంటే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకోవడానికి మళ్ళీ ఒక కొత్త పన్నాగం చేస్తూ ఉన్నారు. ఏదో నేను ఎమ్మెల్యేను, నేను ఏం మాట్లాడినా చెల్తుంది ఏమో అనుకున్నట్లు కాదు. మీరు చేసిన అవినీతి కానీ, మీరు చేసే అరాచకాలు కానీ, మీరు చేసే భయభ్రాంతులకు కానీ మా దగ్గర ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఉంది. ముఖ్యంగా గోరుగల్లి రిజర్వాయర్